శోధన శ్రమలాయందు కదలక స్థిరముగా నిలచు. శోధన శ్రమలాయందు కదలక స్థిరముగా నిలచు. అంతములేని అద్భుతమైన ఆదరణ పొందెదము. అంతములేని అద్భుతమైన ఆదరణ పొందెదము. మహిమా 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 నీకే. మహిమా 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 నీకే. నీ మందిరము అతి శృంగారము నీ ప్రజలందరికీ. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. కోల్పోతిమి నీ మహిమను మా అతిక్రమముల వలన. కోల్పోతిమి నీ మహిమను మా అతిక్రమముల వలన. క్షమించి నింపుము దేవా మహాప్రభావ మహిమను. క్షమించి నింపుము దేవా మహాప్రభావ మహిమను. మునుపటి మహిమను మించిన మహిమతో నిండుగా నింపుము దేవా. మునుపటి మహిమను మించిన మహిమతో నిండుగా నింపుము దేవా. మహిమా 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 నీకే. మహిమా 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 నీకే. నీ మందిరము అతి శృంగారము నీ ప్రజలందరికీ. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. అంతము వరకు మమ్ము సజీవరాల వలె నుంచి. అంతము వరకు మమ్ము సజీవరాల వలె నుంచి. కట్టుము ఆత్మ మందిరము నింపుము అధిక మహిమను. కట్టుము ఆత్మ మందిరము నింపుము అధిక మహిమను. యుగ యుగములకు ఘనత మహిమ నీకు కలుగునుగాక. యుగ యుగములకు ఘనత మహిమ నీకు కలుగునుగాక. మహిమా 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 నీకే. మహిమా 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 నీకే. నీ మందిరము అతి శృంగారము నీ ప్రజలందరికీ. మహిమా తేజస్సు మెండుగా నింపి
నూతన పరచుదేవా మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా రెండవ పాటగా 212వ పాట పాడుకుందాం. లేక 210 యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది అనే పాట పాడుకుందాం. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను పరక్రమ క్రియలు తెలిపేదాము రండి పరక్రమ క్రియలు తెలిపేదాము రండి పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము పరిశుద్ధ కార్యము ప్రకటింతుము పరిశుద్ధ కార్యము ప్రకటింతుము యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది మహాత్మ్యము కలిగిన దేవుడరుదించెను మహాత్మ్యము కలిగిన దేవుడరుదించెను మహిమను విడచి నరుడుగా జన్మించే మహిమను విడచి నరుడుగా జన్మించే ఆహా సిలువలో సాతానును జయించే ఆహా సిలువలో సాతానును జయించే బాహటముగా రక్షణ సగే మనకు బాహటముగా రక్షణ సగే మనకు యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది తప్పిపోతిమిలలో గొర్రెలను బోలియు తప్పిపోతిమిలలో గొర్రెలను బోలియు తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి అర్పించేను ప్రాణము మంచి కాపరి అయి అర్పించేను ప్రాణము మంచి కాపరి అయి గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది పాపముతో నిండిన పాపి నేడే రారమ్ము పాపముతో నిండిన పాపి నేడే రారమ్ము పాప ఫలితము మరణము సహింతువా పాప ఫలితము మరణము సహింతువా
పాపుల రక్షకుడే సురక్షింపా నిలచే, పాపుల రక్షకుడే సురక్షింపా నిలచే. తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును, తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. ప్రధానుల కంటేను అధికారుల కన్నా, ప్రధానుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభువు రాజమేలవచ్చును, అధికుడు ప్రభువు రాజమేలవచ్చును. అందరికి ప్రభువు శిరస్సయున్నాడు, అందరికి ప్రభువు శిరస్సయున్నాడు. అందరూ పాడేదాము హల్లెలూయా పాట, అందరూ పాడేదాము హల్లెలూయా పాట. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. ఆఖరి పాటగా 2 వచనాలు మాత్రమే పాడుకుందాం. మనకు సమయం అయిపోయింది కాబట్టి, మనకి 2 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి 2 వచనాలు మాత్రం పాడుకుందాం. 472 పాట లేక 468 మనం రెగ్యులర్గా బైబిల్ స్టడీకి ముందుగా పాడే పాటే కాబట్టి అందరూ ఏకీభించండి, దేవుణ్ణి నామాన్ని ఘనపరుచుకుందాం. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడైనా పాట పాడుకుందాం. ఫస్ట్ వచనము లాస్ట్ వచనం మాత్రం పాడుకుందాం. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు, మధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. యెహోవా నీ స్వరము జలములపై వినబడెను, యెహోవా నీ స్వరము జలములపై వినబడెను. మహిమా గల దేవుడు, మహిమా గల దేవుడు, ఉరుము వలె గర్జించెను. మహిమా గల దేవుడు, ఉరుము వలె గర్జించెను. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు, మధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడాలించు. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడాలించు. దీనుడనై నీ మాట, దీనుడనై నీ మాట
అంగీకరించెదను. దీనుడనై నీ మాట అంగీకరించెదను. క్రీస్తుని స్వరము విందును, ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. బైబిల్ పలువు పాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. దయచేసి దూర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారు దయచేసి వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉండండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు, నిర్లక్ష్యపరచుకోవద్దు. దయచేసి ఈ సమయాన్ని దేవుని బైబిల్ స్టడీలో మనందరం కేటాయించుకొని దేవుని మహిమార్థంగా విని వ్యక్తిగతంగా మన కుటుంబాలను కట్టుకొని దేవుని మహిమార్థంగా దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. దయచేసి దైవజనుడు మన దగ్గర అన్న తిమోతి గారు ఉన్నారు. దయచేసి అన్నను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి అన్న. దేవుని వాక్యములో నుండి ఒక వాక్య భాగం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వచనము అందరం కలిసి చదవండి. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. కాబట్టి తర్వాత 20వ అధ్యాయం 16వ వచనం కూడా ఇదే మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం కూడా చదవండి. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మొదటి వారు కడపటి వారు అయిపోయారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. కాబట్టి రాత్రి మొదటి వారు కడపటి వారు అవ్వకూడదు. కనుక మొదటి వారు ఎట్లా ఉండాలి? మొదటి వారిగానే ఉండాలి. మొదటి విశ్వాసం, మొదటి ప్రేమ. కాబట్టి ఎట్లా ఉన్నామో ఆరంభ దినాల్లో ప్రభు వచ్చేంత వరకు కూడా మనము మొదటి వారిగానే ఉండాలి. కనుక కడపటి వారు అయిపోకూడదు. అటు విచారమైన సంగతి ఏంటంటే, ఈ దినాల్లో మొదటి వారే కానీ ఏమైపోతున్నారు? అందరూ కూడా కడపటి వారు అయిపోతున్నారు. ఎందుకంటే ఇది కడవరి గడియ, ప్రభు వచ్చేటువంటి దినాల్లో మనం ఉంటున్నాము. అందుకే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం చూడండి. మనము చివరి గడియలో, ఆఖరి గడియలో ఉన్నాం, ప్రభు వచ్చే గడియలో ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి మనం పరీక్ష చేసుకోవాలి. మొదటి వారు ఉన్నామా,
కడపటి వారిగా మన స్థితి ఉందా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి, మొదటి యోహాను పత్రిక 2:18 చదవండి. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. మనము కడవరి గడియలో ఉన్నాం. కడవరి గడియలో మొదటి వారు కడపటి వారికి అయితే ఎంత ప్రమాదంలో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ రాత్రి ప్రభు మనకిచ్చే హెచ్చరిక ఏంటంటే, ఎప్పుడో రక్షించబడ్డావు, సంతోషమే. అయితే రాను రాను ఏమైపోయిందంటే, ఆ మొదటి వారు ఏమైపోతున్నారంటే కడపటి వారు అయిపోతున్నారు. కాబట్టి రాత్రి ఎందుకు మొదటి వారు కడపటి వారు అవుతున్నారు అనే దానికి ఈ రాత్రి ఒక 7 కారణాలు, 7 సంగతులు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాము. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో పాడిన పాటల ద్వారా మీ నామాన్ని గణపరుచుకున్నందుకే మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాలు ప్రభు, మీరే స్వయంగా సెలవిచ్చిన మాట, మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు అని సెలవిచ్చారు. తండ్రి, ఎందుకు ప్రభు మొదటి వారు కడపటి వారుగా చివరి వారుగా కాగలుగుతున్నారు, అయిపోతున్నారు? ఈ రాత్రి నీ యొక్క వాక్యం నుంచి కొన్ని సంగతులు మేము తండ్రి చూడనట్టుండగా ప్రభు, నీ యొక్క వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి ప్రభా. మేము మొదటి వారిగానే ఉండి ప్రభుని కలుసుకోవాలి, కానీ కడపటి వారిగా చివరి వారిగా మరి మా యొక్క విశ్వాసం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మేము కడవరి గడియలో, చివరి గడియలో ఉంటున్నాం, మీరు వచ్చే గడియలో. కాబట్టి మేము విడిచిపెట్టబడుకున్నట్లుగాను మొదటి వారిగా ఉన్నట్లుగా మా జీవితాన్ని చక్కపరచమని, సరిచేయమని, తండ్రి అయ్యకు దాసుని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. మొదటి వారు అనేకులు, కడపటి వారు అగుదురు. ప్రభు యొక్క వాక్యం దీవించి రాత్రి మనందరితో మాట్లాడును గాక. మొదటి వారు ఎందుకు కడపటి వారు అవుతున్నారు అనే దానికి ఒక 7 సంగతులు మనం చూద్దాం. దాంట్లో మొట్టమొదటిది చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనము అందరం కలిసి మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, ఆడు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. మొదట వెళ్ళి, కనుక దేవుడికి కావాల్సింది నీ అర్పణ కాదు, కనుక నువ్వు తెచ్చే అర్పణ కాదు. కనుక ప్రభు అన్నాడు, నీ అర్పణ పక్కన పెట్టు, కానీ మొదటి వెళ్ళి ఏం చేసి రావాలి? నీ సహోదరుని సమాధానపడాలి. ఈ సందర్భం ఏంటంటే, పై వచనం కూడా చదువుదాం. పై వచనం కూడా 23 నుంచి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. 23 నుంచి 25 దాకా. 23, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, ఆడు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపు. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ ఆ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంటోదికి అప్పగించును, అంతటి నీవు చెరసాల్లో వేయబడదు. ప్రభు చెప్పాడు, నీ సహోదరుని చూసి 22వ వచనం కూడా చూడండి పైన. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోప్పడి ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వెద్దడని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోగగును. కనుక మనకి ఏదైనా మన సహోదరుని గురించి కనుక వెద్దుడు అని చెప్పిన తర్వాత ద్రోహి అని చెప్పిన కోప్పడినా సరే ప్రభు అంటున్నాడు, ఈ పనులు చేసి అర్పణ తీసుకొచ్చి ఆరాధిస్తా వస్తే నువ్వు మొట్టమొదటి నువ్వు ఆరాధన కాదు, నీ సహోదరుని పోయిరా. నీ సహోదరుని పోయి ఏం చేయాలంట? 23లో చెప్పాడు, కావున నీ బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకము వచ్చినాడు. ఇది బాగా చదవండి మళ్ళీ ఇంకోసారి 23వ వచనం. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి
విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అందరం వైపు చూడండి. అర్పణ తీసుకుని వచ్చాము, సంతోషమే. కానీ ఎవరి మీద కోపం ఉన్న సంగతి మనకు అర్థమైద్ది. ఇది మీకు బాగా అర్థం కావాలి. ఎవరి మీద కోపం ఉందనుకోండి, మనకు తెలుసు ఎవరితో సరిగా లేమో, కోపంగా ఉన్నామో, అసమాధానం మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏంటంటే, నీకు ఏం జ్ఞాపకం రావాలి? నా 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 గురించి సహోదరునికి ఏమైనా బాధపడుతున్నాడేమో, నా గురించి ఆయన బాధపడుతున్నాడేమో అనేది మనం ఆలోచించుకోవాలంట. అది ఎలా తెలుస్తుంది చూసారా? ఇప్పుడు పలానా అన్న మీద కోపం అని నాకు అనుకో, మనసులో ఈజీగా అర్థమైపోయింది. నేను ఆయనతో సమాధాన పడ్డా, ఆయనతో గొడవ పడవచ్చని నాకు అర్థమవుతుంది. కానీ ఎదుటి వారికి నేనంటే పడలేదని ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఇది ఎంత సూపర్లేటివ్ డిగ్రీ అది ప్రభు చెప్పింది. కాబట్టి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అంటాడు అది కనుక నీ మీద ఎదుటివాడు సహోదరునికి ఏమైనా ఉందా నీ జ్ఞాపకం రావాలి. నేను ఆయన బాధ పెట్టుంటానా, ఆయన బాధపడతాను నా గురించి అని నీ జ్ఞాపకం రావాలంట. మనకు సహజంగా ఏమని చెప్పండి, మన సహజంగా అయ్యో ఆయన పలానా వ్యక్తిని బాధ పెట్టాను, గాయపరిచాను అని మనకు గుర్తుకొస్తుంది. కానీ నా మీద మీకేముందో నాకెట తెలుస్తుంది? చూసారా ప్రభు చెప్పిన మాట? అంటే క్రైస్తవ జీవితం అనేది సహోదరుని విషయం ఎంత జాగ్రత్తగా ఉండాలంట. కాబట్టి ఏమన్నా ఆ వ్యక్తి నా గురించి బాధపడి ఉంటాడా, ఏమన్నా హట్ అయి ఉంటాడా, గాయపరిచానని మన జ్ఞాపకం తెచ్చుకుని, ఒకవేళ జ్ఞాపకం వస్తే పలానా విషయంలో ఆయన బాధపడే ఉంటాడు అని అనుకుంటే, మొట్టమొదటి నీ ఆరాధన, నీ అర్పణ, నీ కానుక కాదంట, ఆయన పక్కన పెట్టి మొట్టమొదటి ఏం చేసిరా? వెళ్ళి సమాధాన పడరా. చూసారా? అప్పుడు మొదట సమాధాన పడాలి, అది ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో ఎలాంటి కాలంకి వచ్చామంటే, నేనెందుకు సమాధాన పడాలి, ఆయనే నాకు సమాధానం చెప్పాలి, ఆయనే నాకు సారీ చెప్పాలి. చూడండి, ఇద్దరు కొట్లాడుకున్నారనుకోండి, పో బ్రదర్ నువ్వే క్షమించండి. నేనెందుకు క్షమించాలన్నా, నేను తప్పు చేయలా, ఆయన ఏం చెప్పాలి వచ్చి నాకు? ఆయనే నాకు క్షమాపణ చెప్పాలి. నేను చెప్పను, నేనే తప్పు చేయలా. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నీ మీద నీ సహోదరునికి ఏమైనా ఉందని నీ జ్ఞాపకం వస్తే, నువ్వు మొదటివాడుగా ఉండాలంటే, నీ అర్పణ అంగీకరించబడాలంటే నువ్వే వెళ్ళి ఏం చేయాలి? మొట్టమొదట అన్న తప్పు అయిపోయిందన్న క్షమించన్న. ఎంత బాగుంటుంది. కనుక నిజంగా అది ఎంత తగ్గించుకుంటే తప్ప మనం అది అడగగలం. మనం అంటే ఎట్లాంటి వాళ్ళం అంటే, మనం తప్పు చేసే క్షమాపణ అడగం. చూసారా? మనం తప్పు చేసి కూడా ఏం చేయము? క్షమాపణ అడగం. ఇక తప్పు చేయకుండా పోయి క్షమించండి బ్రదర్ అనగలమా? ఎంత కష్టం. కాబట్టి ఈ దినాల్లో ఎందుకు ఆ మొదటి వారే కానీ, పెద్దవారే కానీ, కనుక ఆత్మీయులే కానీ ఈ కడవరి కాలంలో కడపడి స్థాయికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే, సహోదరుని మీద ద్రోహి అని చెప్పడం, కోపపడటం. కనుక మనం గమనించండి, వెద్దుడు అని చెప్పడం, ఇవన్నీ చెప్పొచ్చేసి మనం ఆరాధన చేసిన, కానుక తెచ్చిన ప్రభు అంటాడు, ఇవన్నీ పక్కన పెట్టు. మొట్టమొదట నీ మీద నీ సహోదరునికి ఉంది, కానీ వెళ్ళు, కనుక అతన్ని వెళ్ళు, సమాధానం పడరా. కనుక అది ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రభు చెప్పే సంగతి ఏంది? ఈ రాత్రి మనం మొదటి వారిగానే ఉండాలంటే మనం అందరితో ఎట్లా ఉండాలి చెప్పండి? సమాధాన పడాలి. అంటే సంఖ్యాకాండం 6 అధ్యాయము 26 అంటాడు. సంఖ్యాకాండం 6:26 ఆయన నీ మీద తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నీకు సమాధానము కలుగు చేయను. పర్సనల్ పీస్, నీకు సమాధానం, వ్యక్తిగతమైన సమాధానం మన హృదయాల్లో ఉండాలి. ప్రభుత్వ దినాల్లో వ్యక్తిగతమైన పర్సనల్ పీస్, నీకు సమాధానం అంటాడు. తర్వాత ఇంకా సమాధానం చూసినప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయం 50 వచనం రాయబడింది. మార్కు సువార్త 9:50 ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అన్నాడు యేసు ప్రభువు చెప్పిన మాట. మార్కు సువార్త 9:50 ఇది సహోదరుల విషయంలో. 9:50 ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే నిస్సారమైన ఎడల దేనివల్ల మీరు దానికి సారము కలుగజేతారు? మీలో మీరు ఉప్పు సారము గలవారు ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. మొట్టమొదటి పర్సనల్ పీస్. కనుక నీ లోపల హృదయంలో సమాధానం ఉండాలి. దాని రెండవది ఒకరితో ఒకరు, సహోదరులు ఎట్లా ఉండాలంటే సహోదరులతో ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలి. కనుక అప్పుడు మొదటి వారిగా ఉంటాం. కనుక ఇంకా ఎట్లా ఉండాలంట? రోమపత్రిక 12వ అధ్యాయం ఇంకా సమాధాన విషయంలో. రోమపత్రిక 12వ అధ్యాయం, రోమన్ చాప్టర్ 12:18. రోమపత్రిక 12:18 మనం చూస్తాం. రోమ 12:18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు. కనుక చేతనైతే కనుక ప్రయత్నం చేయాలి మనం. కాబట్టి చేతనైనంత వరకు కనుక సమాధానమే కోరాలి, కానీ కలహాన్ని మనము కోరకూడదు. అందుకే ప్రభు అంటున్నాడు పౌలు ద్వారా రాసిన మాట, సమస్త మనుష్యులతో సమాధానం. వాళ్ళు క్రైస్తవులైనా, క్రైస్తవేతరులైనా, హైందవులైనా, మహమ్మదీయులైనా, ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా లోకముతో మనం ఎట్లా ఉండాలి చెప్పండి?
వాళ్ళకి సమాధానం ప్రకటించే వరకు ఉండాలి. కానీ ఎందుకంటే యేసు వారు పుట్టినప్పుడు సమాధానం కనుక సర్వోత్తమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషుల భూమి మీద సమాధానం ఉంది. ఆయన పుట్టినప్పుడు సమాధానమే. ఎఫెసీ పత్రికలో ఆ సిలువ ద్వారా కనుక మనకు సమాధానం ఇచ్చాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా అన్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. కనుక ఆయన జీవితం అంతా సమాధానమే. కానీ ఇప్పుడు ఆయన వెంబడిస్తే మన జీవితాలు కూడా ఎట్లా ఉండాలంటే ప్రపంచానికి కూడా మనము సమాధానం ఉండాలి. కాబట్టి వ్యక్తిగతంగా హృదయంలో సమాధానం ఉండాలి, సహోదరులతో ఒకరితో సమాధానం ఉండాలి, శక్యమైతే సమస్త మనుష్యులతో మనము సమాధానం ఉండాలి. ఇంకెట్లా ఉండాలి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 వచనం. హెబ్రీ పత్రిక 12:14. ఇంకా పౌలు ఏమని రాస్తాడంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14 వచనంలో సమాధానమును పరిశుద్ధ కలుగుటకు ప్రయత్నించుడి. హెబ్రీ పత్రిక 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరిని ప్రభువును చూడు. కనుక అందరితో సమాధానం, కొందరితో కాదు. కనుక పౌలు రాస్తుంటాడు అందరితో. కానీ ఈ రాత్రి ఎందుకు మొదటి వారు కడపటి వారు అవుతున్నారంటే మొదటి కారణము చెప్పండి, వాళ్ళ వ్యక్తిగతంగా సమాధానం లేదు, సహోదరులతో సమాధానం లేదు, సమస్త మనుషుల సమాధానం లేదు, అందరితో సమాధానం కూడా లేదు. కానీ మన చేతుల్లో మాత్రం ఉన్నది సమాధాన వాక్యమే. చూడండి, సమాధాన వాక్యాన్ని పట్టుకున్నాం. కానీ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మనం బోధించేది సమాధాన వాక్యం కాబట్టి ఈ రాత్రి తప్పనిసరిగా ఇది మనం కలిగి ఉండాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించింది. కాబట్టి ఈ రాత్రి మన చేతిలో ఉన్నది సమాధాన వాక్యం. సమాధాన వాక్యాన్ని కలిగి ఉండి వ్యక్తిగతంగా సమాధానం లేకుండా, ఒకరితో ఒకరు సమాధానం లేకుండా, సమస్త మనుషులు సమాధానం లేకుండా, అందరితో సమాధానం లేకపోతే ఈ రాత్రి ఇంకా 100 మంది ఎట్లుంటారంటే దేవుని మీద అలుగుతారు. దేవుని మీద కూడా, దేవునితో కూడా సమాధానం ఉండదు. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. రోమ 5:1. కొంతమంది దేవునితో కూడా సమాధానం ఉండదు. రోమ 5:1 చదవండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. కాబట్టి ఎవరితో ఉండాలి? దేవునితో. కొంతమంది దేవుని మీద అలుగుతారు. దేవుడు మాకేం చేశాడు, ఆయన నమ్ముకున్నాంగా అని దేవుని మీద అలిగే వాళ్ళు ఉన్నారు. కనుక దేవునితో కూడా సమాధానం పడని వారు ఉన్నారు. కానీ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి వారు ఎందుకు కడపటి వారు అవుతున్నారంటే మొదట చేయవలసిన పని చేయటంలా. కనుక అర్పణ తెస్తున్నావు, కానుక తెస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, కనుక మనకు వచ్చిపోతున్నావు. కానీ ప్రభు కోరుతుంది అది కాదు. మొదట ఏం చేయాలి? మొదట నీ సహోదరు సమాధానపడి అటు తర్వాత వచ్చి అర్పణ అర్పించు. అర్పణలు తెస్తున్నారు, కానుకలు తెస్తున్నారు, మందిరికి వస్తున్నారు, కానీ మొదట చేయాల్సింది చేయట్లేదు. అందుకే రాత్రి మొదటిది చేయాలని చేయకపోతే మనం ఏమవుతాము? కడపటి వారం అయిపోతాం. కాబట్టి ఈ రాత్రి మనం ఆలోచిద్దాం. ప్రభు కోరుతుంది ఏంటంటే సమాధానం. నిజంగా మనం కనుక సమాధానం పరిచే వారం అయితే మన సంతతిని ఏం చేస్తానంట? కీర్తన 37వ కీర్తన 37వ వచనం. కీర్తన 37 చూడండి. ఎవరైతే ఈ సమాధానం పరుస్తారో అలాంటి వారి సంతతిని దేవుడు ఏం చేస్తున్నాడు? 37వ కీర్తన 37వ వచనం. 37 నిర్దోషుని కనిపెట్టము, యథార్థవంతులను చూడము, సమాధాన పరుచు వారి సంతతి నిలుచును గాని. చూసారా? కనుక సమాధానం పరిచే వారి సంతతి దేవుడు నిలబెడతాడు. అందుకే ఈ రాత్రి మనం ఏం కోరాలి? 120వ కీర్తన 120 చూడండి 7వ వచనం. 120వ కీర్తన సామ్స్ 120. 120వ కీర్తన చదువుదాము. 7వ వచనం. 6-7 చదివితే బాగుంటుంది. 6-7. 120వ కీర్తన 6-7 వచనాలు. కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడును, నేను కోరినది సమాధానమే, అయినను మాట నానుడు వచ్చిన తోడని వారు యుద్ధమునకు సిద్ధమవుదురు. కలహప్రియుల దగ్గరే ఉన్నాం, కానీ కలహప్రియుని యొద్ద కూడా నేను కలహాన్ని కోరుకోవటం లేదు. కనుక ఏం కోరుకుంటున్నాను? నేను సమాధానమే. కనుక వాళ్ళు మాట వస్తే చాలు యుద్ధం చేయాలన్నారు, అయినప్పటికీ కూడా నేను సమాధానమే కోరుతాను. కనుక ఈ రాత్రి ప్రభు ఇచ్చిన మొదటి సంగతి ఏంటంటే నేను మొదటి వాడిని ఉండాలి అనేది నీ తీర్మానం అయితే మొదట చేయవలసిన పని ఏం చేయాలి? నీకు కోపం ఉండటం కాదు, నీ మీద ఎవరికైనా ఉందామని చెప్పేసి ఏం చేయాలంటే మనం ఆలోచించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నా విషయంలో నువ్వు బాధపడినట్టు అనిపించింది, క్షమించి అని చెప్పేసి మనం క్షమాపణ కోరే వాళ్ళమైతే, సమాధాన పడేవారం అయితే
మనం మొదటి వారమే. ప్రభు అంటాడు కనుక మంచి పని చేశావు కాబట్టి నువ్వు మొదటి వాడు అంటాడు. కాబట్టి ఈ దినాలు అనేక మంది ఈ కడవరి కాలం ఏమైపోయారంటే మొదటి వారే కానీ కనుక సహోదరుని ఏం చేయట్లేదు చెప్పండి, సమాధాన పడకపోగా ద్రోహి అంటున్నారు, వ్యర్థులు అంటున్నారు, కోప్పడుతున్నారు. వచ్చి ఇక్కడ వచ్చి ఆరాధన చేస్తామని ప్రభు అన్నాడు, మీ ఆరాధన కాదు, మొట్టమొదట నీ సమాధాన పడిరా, అది నాకు కావాలి. ఈ రాత్రి ఎవరైతే ఇలాగ తగ్గించుకుని సమాధాన పడతారో వాళ్ళు మొదటి వారే ఎప్పటికి కూడా. ఇది మొదటి సంగతి. రెండోది చూడండి, ఎందుకు ఈ దినాలు అనేక మంది మొదటి వారే కానీ కడపడి వారు అయిపోతున్నారంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం అందరం కలిసి. మొదట చేయవలసిన పనులు చేయలేకపోతున్నాం కాబట్టి మనం కడపడి వారు అవుతున్నాం. మొదట సమాధాన పడాలి, ఆ పని చేయాలి. రెండవది మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి 6:33 చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనగా. కాబట్టి మొదట ఏం చేయాలంటే మనము మొదట చేయాల్సిన పని ఏంటి? ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఈ లోకంలో ఎందుకున్నాం మనము? మొదట ఆయన పని చేయాలి. ఆలోచించండి, ఈ రాత్రి నిజంగా మొదటి దేవుని పని మనం చేస్తున్నామా? ఫిలిప్పి 2 అంటాడు కదా, 2:21 అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రభు చెప్పింది ఏంటంటే మొదట దేవుని రాజ్యాన్ని వెతుకు, మొదట దేవుని పని చేయి, మొదట దేవుని నీతిని వెతుకు, దేవుని రాజ్యాన్ని వెతుకు, ఈ లోకంలో కావాల్సని నీకు ఇస్తాడు. ఇప్పుడు విచారం ఏంటంటే అవును అడిగా అనుకోండి, మొదట వాస్తవంగా చెప్పాలంటే మనకు మొదట దేవుని పని కాదు, మొదట ఎవరి పని? మనకి మన పని ఉంటుంది, మనం చేసుకోవాలి. మన పనిలో కూడా మొదట ఏం కోరుతున్నామంట? ఇర్మీయా గ్రంథం 45వ అధ్యాయం. దేవుని రాజ్య నీతిని పక్కన పెట్టి ఏం చేస్తున్నారు ఈ దినాలు అనేక మంది? ఇర్మీయా గ్రంథం 45వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనం మనం చదువుదాం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇర్మీయా గ్రంథము 45. ఎందుకు కడపడి వారు అవుతున్నారంటే మొదట చేయవలసిన పని చేయకూడదు చేస్తున్నాం. ఇర్మీయా గ్రంథం 40 అందరం చదువుదామా కలిసి ఈ మాట అందరం కలిసి. 45:5 వచనం. ఇర్మీయా గ్రంథం 45:5 వచనం చదవండి. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదకుచున్నావా? వెదకవద్దు, నేను సర్వశరీరం మీద కీడు రప్పించున్నాను. అయితే నీ వెళ్ళి స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణం నీకు ఇచ్చున్నాను, ఇదే యెహోవా. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదకుచున్నావా? వెదకవద్దు. కాబట్టి ఈ దినాల్లో అనేక మంది ఏమి ఎదుగుతున్నారు చెప్పండి? గొప్ప వాటిని, పెద్దవాటిని. నేను పెద్దవాడిగా ఉండాలి, గొప్పవాడిగా ఉండాలి. చూసారా? కనుక మొదట ఏమి ఎతకమన్నాడు? ఆయన రాజ్యం నీతిని కదా. కాబట్టి అదిర్చిపెట్టి నేను కనపడాలి, నేను చెప్పాలి, నన్ను గౌరవించాలి, అందరిలో నేను గొప్పవాడు ఉండాలి అని గొప్పవాటిని వెతుకుతున్నాం. మనం గొప్పవాటి అయితే గొప్పవాళ్ళం కాలేం. ఎందుకో తెలుసా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7లో రాయబడింది. యెహోషువ 3:7 యెహోషువను యెహోవా గొప్ప చేయ మొదలు పెట్టెను. దేవుడు గొప్ప చేస్తాడు. నువ్వు మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు, గొప్ప వాటిని ఆయన చేస్తాడు. కాబట్టి ఈ దినాల్లో ఎందుకు మనము కడపటి స్థితికి వెళ్ళిపోతున్నామంటే గొప్ప వాటిని వెతుకుతున్నారు, అందుకే తగ్గించుకోలేకపోతున్నారు, అందుకే సమాధాన పడలేకపోతున్నారు. కనుక నేను గొప్పవాడిని కావాలి, నేను పెద్దవాడిని కావాలి కనుక అనే దృక్పథంతో ఉన్నాం. కాబట్టి ఇది కడవరి కాలానికి మనం వచ్చేసాం, కడపటి వారికి అయిపోతున్నాం. కాబట్టి మనము గొప్ప వాటిని వెతుకుతున్నాము. నేను పాట పాడాలి, నేను వాక్యం చెప్పాలి, నేను పెద్దవాడిగా ఉండాలి, గొప్పవాడిగా ఉండాలి. చూసారా? ఇలాంటి కాలానికి వచ్చేసాం మనం. కాబట్టి అందుకే గొప్ప వాటిని వెతుకుతున్నాం. వెతకాల్సింది గొప్పవి కాదు. ఏం వెతకాలి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి, ఆయన పని వెతకాలి, ఆయన సువార్త. కనుక ఎక్కడ సువార్త ప్రకటించాలి, ఎవరికి చెప్పాలి దేవుని యొక్క వాక్యం, ఈ దేవుని పని ఏంటని దాని మీద ఉండే గమనము ఈ దినాల్లో ఏమైపోయిందని సంఘాల్లో అది తప్పిపోయాం పూర్తిగా. అసలు ఆ దర్శనమే పోయింది మనకి. కనుక అది పోయి కనుక దేనికి వచ్చిందంటే గొప్ప వాటిని వెతుకుతున్నాం. ఇక్కడ గొప్ప వాటిని అందుకంటాడు గొప్ప వాటిని వెతకవద్దు. కాబట్టి వెతకాల్సింది మనము ఆయన రాజ్యం, ఆయన నీతిని. ఇంకా ఏం వెతకాలంటే ఆ దేవుని వెతకాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకడు. ఆయన వెతకాలి కదా. యెషయా గ్రంథం 56వ అధ్యాయము చూడండి. 55:6 వచనం. 55:6 చదవండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. కాబట్టి నిజంగా దేవుని వెతికేవారు ఉన్నాం ఈ రాత్రి మనం ఆలోచిద్దాం. కాబట్టి దేవుని వెతకాలి,
గొప్ప వాటిని కాదు. కనుక ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆ దేవుని వెతకాలి. అని కొలసి 3:1 మీరు క్రీస్తు కూడా లేపడిన వారైతే పైనున్న వాటిని వెతకాలి. కాబట్టి ఆత్మ సంబంధమైనవి కనుక మనం పైవారిగా ఉండాలి. ప్రభు అన్నాడు, నేను పైన వచ్చని పైవాడును, మీరంతా క్రిందివారు అన్నాడు ప్రభు సువార్తలో. నేను పైవాడను, మీరు క్రిందివారు అన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు లేబడిన మనము కూడా పైనున్న వాటిని వెతకాలి కానీ గొప్ప వాటిని కాదు. మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి. కాబట్టి ఈ లోకంలో ప్రతి విశ్వాసి కూడా 2 పనుల కోసం ఉన్నాడు. మన ఉద్యోగాలు వ్యాపారాల కోసం కాదు ఉంది ఈ లోకంలో. మనం దేనికోసం ఉన్నామంటే, ఒకటి ఆయన సువార్త ప్రకటన చేయాలి, ఆయన రాజ్య విస్తరణ జరగాలి, రెండోది సంఘము నిర్మించబడాలి. ఈ 2 పనులు, సువార్త ప్రకటన, సంఘ నిర్మాణం, దాని కొరకు ఈ లోకంలో మనం ఉన్నాం. కనుక గొప్పవాడిని అయితే, గొప్పవాడు అయితే, లేదా బిల్డింగ్లు కడితే, విస్తారంగా సంపాదిస్తే కానీ ఎత్తుకొని పోతావా? ఏమి తీసుకొని పోలేము. అందుకే మనం ఎక్కడ పోయినా సరే ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నేను ప్రభు యొక్క పని, ఆయన రాజ్యం ఆయన రాజ్య విస్తరణలో ఉండాలి. రెండవదిగా సంఘ నిర్మాణంలో నా పాత్ర ఉండాలి. ఈ 2 పనులు చేయి, నువ్వు మొదటివాడిగానే ఉంటావు. మేము సిఎంసి వెల్లూరు వెళ్ళాం. పోయిన వారం అంతా అక్కడే ఉన్నాం. ఉదయం నుంచి రాత్రి 5 గంటల దాకా మాకు అన్ని ట్రీట్మెంట్లు తిరుగుతా ఉన్నాం, అన్ని డిపార్ట్మెంట్కి వెళ్తా ఉన్నాం. మేము వచ్చామని అక్కడ ఒక బ్రదర్ తెలిసింది, ఒక గాడ్ సర్వెంట్ తెలిసి వెంటనే ఫోన్ చేశాడు. 2వ రోజు, మొదటి రోజు వచ్చాము, సోమవారము మేము దిగాము అక్కడ. మంగళవారం ఉదయం ఫోన్ చేశాడు, అన్న ఈరోజు రేపు ప్రత్యేకమైన కొడుకులు మేము పెడతామన్న, మీరు వచ్చారని తెలిసింది, మీరు మాకు దొరకటం లేదు, వచ్చారు కాబట్టి 5 తర్వాత హాస్పిటల్ క్లోజ్ అవుతుంది కాబట్టి మీరు రావాలి అన్నాడు. మేము పోయిన ట్రీట్మెంట్ కోసం మళ్ళీ పొద్దున్నే పరిగెత్తాలి 7 గంటలకి. మేము రాలేమని చెప్పలేదు కానీ కనుక నాకు ఇది అనిపించింది, ఎక్కడున్నా సరే మనం దేవుని పని చెయ్యాలి కనుక అది ప్రాముఖ్యమైన అనిపించి సరే అన్నాం. వెంటనే ఆయన మార్నింగ్ 7:30 ఆ టైంలో ఫోన్ చేశాడు. టకటక్ అంట మెసేజ్ టైప్ చేసి ఆ సంఘం అంతటి కూడా గ్రూపులో పంపించేశాడు. అందరూ కూడా రండి, అన్న వస్తున్నాడు, స్పెషల్ మీటింగ్ అని. 2 రోజులు కూడా కనుక ఆ స్థలానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం ప్రకటించాం. ఉదయకాలం ట్రీట్మెంట్లు, రాత్రి దేవుని యొక్క సంఘాన్ని బలపడుతూ వచ్చాం. నేను చెప్పే సంగతి ఏంటంటే, మనం ఎక్కడ పోయినా సరే ఏం పని చేయాలి? మనం ఎవరు పని చేయాలి? దేవుని పని. కనుక దేవుని పనులు అలసట ఉండకూడదు. నేను చేయలేనని చెప్పకూడదు, నా వల్ల కాదని చెప్పకూడదు. కనుక మన శక్తి బలము సాధ్యమైనంత వరకు మనం చేయాలి. కాబట్టి ఈ దినాలు ఏమైపోయిందంటే, కడవరి కాలంలో గొప్పవారే కానీ గొప్పవాటిని వెతికి కడపడి వారైపోతున్నారు. కాబట్టి వద్దు. కనుక అసలు మన గురి ఏంటి? కనుక మన గురి ఏంటి? మనం చేసిన పని ఏంటి? ఇదని ఆలోచించామంటే మనం గురి తప్పిపోయాం. పౌల గురి ఎద్దకు పరిగెడతానికి ప్రారంభించాం కానీ మన గురి తప్పించేశాడు సాతాను. కనుక ఆయన రాజ్యాన్ని వెతికేది, ఆయన నీతిని వెతికేది పక్కన పెట్టి, నా కోసం నేను వెతుక్కోవాలి, ఏం వెతుక్కోవాలి, ఏం సంపాదించాలి, ఎలా గొప్పవాడి కావాలనే ఈ ప్రయత్నంకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఈ దినాల్లో అనేక మంది మొదటి వారుగా లేరు. ఏ స్థాయికి వచ్చారు? కడపట్టి వారు. కాబట్టి ఈ రాత్రి మనం తీర్మానం చేసుకోవాలి, ప్రభా నేను గొప్పవాటిని వెతకూడదు ప్రభా, నేను నీ రాజ్యాన్ని నీతిని వెతికివాడు ఉండాలి. ఎందుకంటే నీకు కావాల్సిన ఇస్తాడు. కనుక అని చెప్పాడు మత్తయి సువార్త 6 అన్నాడు కదా, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియని ఏ సమయానికి ఇస్తాడు. కాబట్టి అద్భుతంగా ఇస్తాడు. కాబట్టి మనం అడగాల్సిన పని లేదు. ఇంకా అద్భుతం ఏంటంటే, మేము ట్రీట్మెంట్కి వెళ్తే వారం రోజులు ఉంటే చాలా ఖర్చు అవుతుంది. అయితే అద్భుతమైన గొప్ప సంగతి చెప్తే ఏంటంటే, అక్కడ డాక్టర్లు మేము సేవకులం అని చెప్పేసి ఏ రోజు మేము చెప్పలేదు వాళ్ళకి. వాళ్ళు అడిగారు మీరు ఏం చేస్తారంటే, మేము దేవుని సేవ చేస్తామన్నారు. ఆ డాక్టర్లు అందరూ క్రైస్తవ డాక్టర్లే. మౌనంగా మాకు తెలియకుండా ఆ బిల్లులో 10,000 కట్టాలైతే దాంట్లో అంత కోడే. ఆ కోడ్ వేయగానే అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్లు కడతా ఉంటే 10,000 కాదు 3,000. ఆ స్లిప్ ఇచ్చిన తర్వాత 7,000 కన్సెషన్. అద్భుతం. కనుక అడగమని, వాళ్ళు తక్కువ చేయమని అడగలేదు, సహాయం చేయమని అడగలేదు. కనుక వాళ్ళంతటి వాళ్ళే చూసారా. ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళాం, కూడా 8,000 కట్టాలి. 8,000 కట్టాలైతే 2,500 రాసింది. కనుక ఆ కోడ్ కొట్ట 2,500. కనుక దాంట్లో మిగతా కన్సెషన్. అంత ఆశ్చర్యమే చూస్తూ ఉంటే. కనుక దేవుడు చూసారా, మనకు కావాల్సిన దేవుడు ఆయన పని మనం చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన ఇస్తాడు. కాబట్టి ఎంత కావాలి ఇస్తాడు. ఏ డాక్టర్ని కూడా మేము సహాయం అడగలేదు. కనుక మాకు తక్కువ చేయని అడగలేదు. కానీ దేవుడు వాళ్ళు ప్రేరేపించి, మరి వాళ్ళకి మనసు ఏమైనా తెలియదు కానీ ఎంత అద్భుతం అంటే, ఇలాంటి సంగతులు ఎన్నో చెప్పగలను. ఇప్పటికి ఎన్నో అనుభవించాను నేను కనుక నా జీవితంలో. కాబట్టి ఆయన పని మీద ఉండు, ఆయన రాజ్యాన్ని వెతుకు, నీకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు. ఏమి కొద్దువు చేయడు, ఏమి తక్కువ చేయడు. చూసారా. కాబట్టి అందుకే మన గొప్పవాటిని, మనంతటి మనం గొప్పవాటిని వెతకూడదు. ఎందుకంటే మన ప్రభు గొప్పవాడు, ఆయన బిడ్డలు ఆయన ఎప్పుడు గొప్పవాడిగా చేస్తాడు. కానీ చూడండి, మన పిల్లలను మనం గొప్పవాడు అవ్వాలని కోరుకుంటామా, చిన్నగా ఉండాలని కోరుకుంటామా? తల్లిదండ్రులుగా నాకంటే నా కుమారుడు ఏముండాలి? గొప్పవాడిగా. అలాంటి దేవుడిని గొప్ప చేస్తాడు. ఎప్పుడంటే
ఆయన పని చేసినప్పుడు, ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతుకు. కాబట్టి దాని మీద నీ గమనం ఉంచు. కనుక ఈ లోక సంబంధమైన వాటిని గొప్ప వాటి కోసం ఎదికామంటే, అందుకే కీర్తన కాదు ఒక మాట అంట, 130 కీర్తన చూడండి. 130 కీర్తన ఒక మాట జ్ఞాపకానికి కోసం చదువుదాం. 130 కీర్తన, 131 కీర్తన, క్షమించు, 131 కీర్తన మొదటి వచనం. 131 కీర్తన, 131 కీర్తన మొదటి వచనం చదువుదాం. 131:1. యెహోవా, నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నుల మీద చూచినవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకుంటలేదు. కాబట్టి ప్రభా, దావీదు అంటాడు, అయ్యా నా హృదయం అహంకారంతో లేదయ్యా, నా కన్నుల మీద పైకి చూడట్లేదు ప్రభా, అహంకారంతో చూడటం లేదు. నాకు అందని వాటి అభ్యాసం వద్దు, నేను గొప్పవాడు వాటి కోసం అభ్యాసం వద్దు, కనుక వాటి కోసం అభ్యాసం వద్దు. కాబట్టి అందని వాటి కోసం నీ అభ్యాసమా, గొప్పవాటి కోసం అభ్యాసమా? ఏం అభ్యాసం చేయాలి? అపోస్తలుల కార్యములు 24 వచనం చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట. మనం చేయాల్సిన అభ్యాసం ఏంటంటే, అందని వాటి కోసము గొప్ప వాటి కోసం సాధనం చేయటం, అభ్యాసం చేయటం కాదు. మన అభ్యాసం అంతా మొదటి వరకు ఉండాలంటే అపోస్తలుల కార్యములు 24 వచనం, ఈ అభ్యాసం మనకు కావాలి. అపోస్తలుల కార్యములు 24:16, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనది ఉన్నట్లుగా అభ్యాసము చేసుకొనుచున్నాను. దేవుని ఎడల మనుషుల ఎడల రెండు వైపులా కూడా నా మనస్సాక్షి ఎట్లుండాలి? నిర్దోషమైనది. ఒకరోజు అయ్యేది కాదు ఇది, కానీ ఎక్సర్సైజ్. కనుక అభ్యాసం అంటే ఏంటి? ప్రతి దినము చేయాల్సిందే. కనుక జీవిత యాత్ర సాగించాల్సిందే. కనుక నేను పర్ఫెక్ట్ అయిపోయింది కుదరదు. కనుక ఈ నిర్దోషత్వం అనేది ప్రతి దినము ఎక్సర్సైజ్. అభ్యాసం అంటే ఎక్సర్సైజ్. కనుక ప్రతి దినము చేయాలి. ఏంటి? నేను దేవుని వల్ల నిర్దోషం ఉండాలి, మనుషులకు నిర్దోషం ఉండాలి, అభ్యాసం ఉండాలి. కానీ గొప్ప వాటి కోసం మరి అందని వాటి కోసం మన అభ్యాసము ఉండకూడదు. ఈ దినాల్లో అనేకులు ఎందుకు కడబవారు అయిపోయారంటే, గొప్పవాడి కోసం అభ్యాసం, అందని వాడి కోసం అభ్యాసం. కాబట్టి గొప్ప ఉన్నతమైన దాన్ని అభ్యాసం చేస్తున్నారు. అసలు అభ్యాసం మనం పోగొట్టుకున్నాం. కాబట్టి మన మనస్సాక్షి దేవుని ఎడల ఎట్లా ఉంది, మనుషులు ఎట్లా ఉంది? పౌలు అంటాడు, నా మనస్సాక్షిని నేను నిర్దోషమైనదిగా పెట్టుకున్నా. అలాంటి మనస్సాక్షి ఏమని పేరంటే 23 మొదటి వచనం. అపోస్తలుల కార్యం 23:1 పౌలు మహాసభను తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎట్లా నడుచుకున్నానని చెప్పాను. కాబట్టి పౌలు దేవ మనస్సాక్షి అంట మంచి మనస్సాక్షి. దేవుని ఎడల మనుష్యులను అభ్యాసం చేసుకున్నామంటే ఇది మంచి మనస్సాక్షి. చూసారా? కాబట్టి రెండో విషయం ఏంటంటే, ఎందుకు కడపడవారు అవుతున్నారంటే, మొదటి కారణం చెప్పండి. మొదటి చేయవలసిన పని చేయాలి. మొదటి చేయాల్సిన పని ఏంటి? సహోదరునితో సమాధాన పడి రావాలి. అప్పుడు మొదటి వాడికి ఉంటావు. అది జరగట్లేదు కాబట్టి నువ్వు కడపడవాడైపోతున్నావు. రెండవది ఏంటి? మొదట ఆయన రాజ్య నీతిని ఎదగమంటే ఏం వెతుకుతున్నాము? మన కోసం మన గొప్ప వాటిని వెతుకుంటున్నావు కాబట్టి నువ్వు మొదటి స్థితి కడపడి స్థితికి వెళ్ళిపోతున్నావు. రెండోది. మూడో కారణం చూడండి, ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. మూడవదిగా ఎందుకు మనము కడపటి వారం అవుతున్నామంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 7:5. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి చదవండి. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును తీసివేయటం నీకు తేటగా కనబడు. కనుక వేషధారి మొదట చేయాల్సిందేంటి? కనుక మొదట నీ కంటిలో దూలం ఉంది, నీ కంటిలో చాలా పెద్ద దూలం ఉంది, ఎదుటివాని కంటిలో సహోదరుని కంటే చిన్న నలుసుని కనబడతా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? మంద మనకు కనబడదు. చెప్పండి, ఎదుటి వారిది మాత్రం మనకి మంద పెద్ద దూలం ఉన్న పెద్ద పొరపాటు ఉన్న మంద తప్పే అనిపించదు. కానీ ఎదుటి వారి చిన్నదైనా సరే వెంటనే పట్టేస్తాం. చూసారా? కనుక ప్రభు అన్నాడు, వాళ్ళు ఎవరంట? వేషధారి అన్నాడు. ఈ దినాల్లో బండ్లు కాదు, ఇంతకు ముందు బండ్లు అనమాట. దాదాపుగా ఒక 5-6 years బ్యాక్ ఉన్న బండ్లు లైట్ వేసుకుని వెళ్ళాలన్నమాట నైట్ టైంలో. అప్పుడు వెలుగుతాయి. ఇప్పుడు వచ్చి పొగలు కూడా వెలుగుతున్నాయి. ఇప్పుడు ఆ బండ్లు ఒక ఆయన బండి వేసుకుని పోతా ఉంటే ఎదురుకు వస్తున్నాడు పగల టైం. సార్ ఆపండి సార్ అన్నాడు. ఆపాడు. అయిన తర్వాత, సార్ మీ లైట్ వెలుగుతుంది సార్, ఆఫ్ చేసుకోండి సార్, అది వేస్ట్ కదా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీది కూడా వెలుగుతుంది చూసుకో అన్నాడు. కనుక ఈ చెప్పే ఆయనకి ఈయన లైట్ వెలుగు కనబట్టలేదు, ఎదుటి వారిది మాత్రము బాగా కనబడింది. మనకు కూడా గట్ట కదా, మనకు కూడా అందుకే తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగురు. కనుక ఎదుటి వంతములు మనకు తెలుసు.
కాబట్టి సమయం
ఎక్కడ ఆగిపోయాయి. కాబట్టి మొదటి రావలేదు కాబట్టి వెనకబడిపోయి దేవుడు వాడుకోవడం లేదు. కానీ రాత్రి దేవుడికి మాట్లాడుతున్నాడు, మొదటి పైకి వచ్చే చేపను తీసుకో. అది చాలా చేపలు ఇంకా మనం ఏం చేస్తాను ఏం చేస్తాను కానీ రెండవ అవకాశము లేదు. ఇది ఎన్నో సంగతి 4-5 చూడండి. ఎందుకు మనము కడప అవుతున్నామంటే మొదటి పని మొదలు చేయవలసిన పని చేయకపోతున్నాం. 5వ తరగతి మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు చదువుతాను. బాగా అర్థం చేసుకుని ప్రశ్న అడుగుతాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు. మీకు ఏమి తోచున్నది? ఒక మనుషుని 2 కుమారులు. అతను మొదటి వాడు ఎదురుకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్షాతోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరవిచ్చాను. అది మిమ్మల్ని మనస్సు మార్చుకొని పోయాడు. అతను 2వ వాడు ఎదురుకు వచ్చి ఆ ప్రకారం చెప్పగా వాడు, అయ్యా పోదనలేను కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. కనుక యేసు వారు ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ఒక మనిషి 2 కుమారులు ఉన్నారు. మొదటి వాడిని పిలిచి, నేను ద్రాక్షాతోటలో పని చేయాలా అని అంటే వాడిని పోండి అడిగి అన్నాడు. మరి కలిసేపటి ఆ పోతాలని చెప్పేసి పోయాడు మనసు మార్చుకుని. ఇది మొదటి వాడు. వాడు ఉన్నాడు పోతాడు డాడీ అన్నాడు కానీ పోలేదు. అని వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి ఇష్టమైన వాడు? మొదటి వాడు 2వ వాడు. ఎవరు పోను అని చెప్పి చేశాడు? అంటే మనస్సు మార్చుకున్నాడు ఆయనకి ఇష్టం. కాబట్టి పాత వాటి నుంచి ఆయన పోతున్నాడు కనుక కుదరదు పోవాలి అని చెప్పేసి మళ్ళా వెంటనే మనస్సు మార్చుకుంటే మనసు మార్చుకున్నాడు తండ్రికి ఏమయ్యాడంట? ఇష్టడైపోయాడు. చూసారా? అది రాత్రి ఎవరు ఎందుకు మనం మొదటి వారికి ఏమండి చేస్తామంటాం కానీ కనుక చేస్తామంటాం కానీ చేయట్లేదు, చేయడం లేదు. చూడండి, ఇప్పుడు 30వ తారీఖు సరే తీర్మానం ఇది చేస్తా అన్ని చేస్తానంటాం కానీ చెయ్యి వాడు మరింత వాడు చేస్తానని చేయవాడు ఎన్నవాడు 2వ వాడు. కనుక మొదటి వాడేమో ఉన్నాడు కానీ చేశాడు. అక్కడ మనం ఏం జాగ్రత్తగా ఉంటాం? నాకు తెలిసి అందరూ జాగ్రత్తగా ఉంటాం. అందుకే చేస్తానన్నాము లాస్ట్ ఎవరు కొంతమంది ఫస్ట్ ప్లేస్ టైం మిస్ అయిపోయింది, జబ్బు వచ్చింది, జ్వరం వచ్చింది, ఏదో ఉంటుంది సార్. కనుక అందరూ రాక్షం కనుక ప్రతి ఒక్కరికి ఎవరి మధ్య వాడుకోండి. కాబట్టి చేస్తానన్నా సమయం చేయించు ఫస్ట్ ఇస్తాం డబ్బులు అంటాం. ఏమంటావు? ఏమనుకోవద్దు కనుక అందలేదు కనుక చేస్తానంటానే చెయ్యి. చూసారా? కనుక చేసేవాడు అని చెప్పడం. అప్పుడు చేసేవాడు నేను చేస్తానని చెప్పడం ఆటోమేటిక్ చేస్తాడు. చేయవాడికి ఆటోమేటిక్గా చేయడు. అది తలపు ఏంటంటే 5వదిగా తండ్రి ఇష్టంగా ఉండాలి. యేసు ఎక్కడ ఇవ్వడం మత్తయి సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. మొదటి వాడు తండ్రికి ఇష్టమైన వాడు. తండ్రికి ఇష్టం ఉండాలంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 30 వచనం. యోహాను సువార్త 5:30. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయం 30 వచనం. యోహాను 5:30 చదవండి. నాన్నని నేనేమీ చేయలేదు, నేను విన్నట్టుగా తీర్పుచ్చిన్నాను. నన్ను పంపిన వాడిని చిత్త ప్రకారం చేయకూడదు కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడదు. చూసారా? గమనించమంటే నాన్న నేనేమి తండ్రి చిత్తము చేస్తాను, ఆయన ఇష్టం చేస్తాను. మొదటి వాడి లక్ష్యం ఏంటంటే నా అంతా తెలియని చేయండి. తండ్రి ఏం చెప్తాడో నేను అది చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 29 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29 చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29. నన్ను పంపిన వాడు నాలో తోడైనాడు, ఆయన ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదు కనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. కాబట్టి నేను తండ్రికి ఇష్టమైన కార్యం చేస్తాను. యేసు వాక్యం వాడింది, నేను తండ్రికి ఇష్టమైన కార్యం నేను చేస్తాను. కాబట్టి రాత్రి దేవుని వాళ్ళు ఎట్లా ఉండాలంటే ఇష్టంగా ఉండాలంటే ఇష్టమైన వాడు ఎన్నో వాడిని మొదటి వాడు. ఏది మొదటి చేసిన మనసు మార్కు సువార్త 3వ అధ్యాయం
చూడండి 13వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 3:13. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వాళ్ళు పిలువగా వారి ఎంతకు వచ్చేది. దేవుడు మన మీద పూర్తి ఇష్టమైన వాళ్ళు పిలిచాడు, ఇష్టమైన వారు. కాబట్టి అన్ని ఇష్టంగా మనం ఉన్నామా? అన్ని ఇష్టంగా ఉండాలంటే మొదటి వాడు మనస్సును మార్చుకోవాలి. అలాంటి వాడి తనకి ఇష్టమైన వాడు. కాబట్టి ఆ తనకి ఇష్టమైన వాడు మొదటి వాడిగా ఉంటాడు. కనుక ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. అది 10 సంగతులు చెప్పాం. మొదటి వాడు ఎందుకు కడగాలన్నాడు? మొదటి చేయాలి మరియు చేయాలి. మొదట సమాధానం అంటే సమాధానం మీరు చేస్తున్నారు, అది కడపడుతున్నారు. 2వ విషయం మొదటి వెతకాల్సి కదలకుండా ఆయన రాజనీతి కదలకుండా గొప్పవాళ్ళు ఉంటారు కానీ కడపడుతున్నారు. 3వ విషయం మొదటి వారి కంట్లో మనం చూసుకోండి, వారి కంట్లో నేను మనసును చూస్తున్నారు. 4వ విషయం మొదట దేవుని ఇంటికి రావాలి, దేవుని పని కోసం రావాలి. కానీ మొదట రాకుండా చేయాలంటారు. కనుక వాటి కుదరదు. కనుక అది వాళ్ళు కడపగలుగుతున్నారు. అదేవిధంగా మొదటి వాళ్ళకు మనస్సును మార్చుకున్నాం. మొదటి మనస్సును మార్చుకుని పనిచేసేవాడే మొదటి వాడు. వాడి తండ్రి ఇష్టమైన వాడు. 5 ఆలోచన ఎందుకు మనం మొదటి వాడు కడగలుగుతున్నాం? 6వ కారణము మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 38-39 వచనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 38-39 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 38-39 వచనాలు. 38. ఇది ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి అనేది 2వ ఆజ్ఞ దాని వంటిది. ఇది ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ. కాబట్టి ముఖ్యమైన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుతారు. కాబట్టి అంటే మొదటి చేయవలసిందంటే చాలా మొదటిది ఏంటి? ప్రేమ. అట్లా మొదటిది ముఖ్యమైన మొదటిది నిన్ను వల్ల కూడా ప్రేమించుకున్నారు. కాబట్టి ఇంతనానికి ఏమైపోయిందంటే ప్రేమ విషయం ఎట్లా ఉన్నారంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రేమ ఏమైపోయిందంట? మత్తయి 24:12. మత్తయి సువార్త 24:12. అక్రమ విస్తరించే అనేకుల ప్రేమ చల్లారును. చూసారా? ప్రభు చెప్పాడు మొట్టమొదటిది ముఖ్యమైనది మొదటిది ఏంటంటే ప్రేమించండి అన్నాడు. కానీ ప్రేమ అయిపోయిందంటే అనేకులు చల్లారిపోయింది. కాబట్టి ఆ మొదటి ప్రేమ చూసారా? గమనించారు. కాబట్టి ఏం చెప్పాడు డైరెక్ట్ గా, మీలో దేవుని ప్రేమ లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం. నా మాట యోహాను సువార్త ఆనాడు ఇల్లు చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనం. యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము యోహాను 5వ అధ్యాయం 42వ వచనం చదవండి. నేను మిమ్మల్ని ఎందుకునో దేవుని ప్రేమ మీలో లేదు. చూసారా? కాబట్టి ఎందుకు వస్తున్నాయి కానీ మీ లోపల లేదు, దేవుని ప్రేమ లేదు. అది ప్రేమ చల్లారిపోయింది. మొదటి చేయవలసిన చేయటం లేదు. యోహాను పద్ధతి మొదటి నేను చెప్పినదే కదా, మొదటి చెప్పినదే కదా. మొదటి చెప్పినది ఏంటి? మొదటి చెప్పిన వర్తమానం ప్రేమించమని. మొదటి పత్రిక మొదటి యోహాను పత్రిక మనం గమనించామంటే 3వ అధ్యాయం 11వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1 John chapter 3:7. మొదటి నుంచి వర్తమానం ఒకటి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. మనం ఒకరినొకరు ప్రేమింపలేదు, మొదటి నుండి మీరు విన్న వర్తమానం. మొదటి నుండి ఇద్దరమే మీకు ఒకరినొకరు ప్రేమించమనే కదా. కానీ అది చల్లారిపోయింది. మీరు దేవుడు ప్రేమ లేదు. మొదటి చేయవలసినటువంటి అప్పుడు మీరు. కానీ ఇప్పుడు నాకు ఏమనుకుంటున్నారంటే ఏపీ సంఘంతో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం కూడా దాన్ని దేవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం ప్రభు ఏమంటున్నాడంటే అందరం కలిసి 4-5 వచ్చినారు. రెవల్యూషన్ చాప్టర్ 2:4-5. ప్రకటన 2వ అధ్యాయం 4-5 వచ్చినారు. ఆయనను మొదట చేయకుండా ప్రేమను నీవు వదిలితు అని నేను నీవు తప్ప మోపాలిస్తున్నాను. నీవు ఏ స్థితిని పడిపోతుకో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయండి. అక్కడ చేసి నువ్వు మారు పొందితే సరి. దేని కదా నేను ఎంత పడుతుంది దీపస్థానం దాన్ని చూడకుండా తీసివేస్తున్నాను. కనుక ఏం పోగొడుతున్నారంట? మొదట ప్రేమను వదిలిపెట్టావు, మొదటి క్రియలు పోయాయి. కానీ మొదటి ప్రేమ మొదటి క్రియలు ఆరంభమైన దేవుని మొదటి ఎంత ప్రేమ, దేవుని ఆత్మ ఎంత ప్రేమ, దేవుని సేవలు దేవుని పరిచయం ఏంటి. కనుక ఎట్లా క్రియలు ఆ క్రియలు ఎవరు ఉండేది ఆరంభంలో. కానీ రామాయణం ఏమైందంటే
ఆ మొదటి గ్రహం విడిచిపెట్టాం కాబట్టి ఆ మొదటి ప్రయోగం ముఖ్యమైనది, మొదటిది. కానీ అది విడిచిపెట్టాం, అందుకే కడప స్థానానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆ ప్రేమ లేదు. మొదటి నుంచి వర్తమానానికి లేదు, గొప్పలో ఏం చేయాలని మొదటి నుంచి అదే వర్తమానికి కూడా వచ్చాడు యోహాను. కాబట్టి ప్రేమించాలని, కాబట్టి అది ప్రభు చెప్పాడు ముఖ్యమైనది మొదటిది. కాబట్టి ఆ ప్రేమ లోపించింది, ప్రేమ లోపించింది. కాబట్టి అనేక దోషాలను క్షమించలేకపోతున్నాం, ఒకరిని క్షమించుకోలేకపోతున్నాం. కానీ ఏమవుతున్నాం అంటే మొదటి వారిగా ఉండి ఇప్పుడు ఈ కారణాలు బట్టి ఏమైపోయారు వాళ్ళు కడప స్థాయికి వెళ్ళిపోతున్నారు అన్నాడు. ఏదైతే పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని తిరిగి లేచి అక్కడి నుంచి ఆ మొదటికి చేసామంటే సరివేసుకున్నామంటే నీకు దీపస్తంభం ఉంటుంది. లేదంటే దీపస్తంభాన్ని తీసివేస్తాను అర్థం ఏంటి? నేను చీకటిమయం అయిపోతున్నాం. చీకటి ఉన్నది ఎవరు? చీకటి ఏముంటుంది? ఏడుపు పండుగ ఉంటుంది కదా. కాబట్టి కాబట్టి ఈ రాత్రి ఆ మొదటి పోగొట్టుకున్నది. కాబట్టి నేను అందరినీ ప్రేమించాను. ఆ మొదటికి మొదటి చేస్తాను అని చెప్పేసి మన తీర్మానం ఉండాలి. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. మొదట చేయవలసినటువంటి ప్రేమించిన ఆ ప్రేమ లోపించింది కాబట్టి మనం కడవల కాలంకి వచ్చేసాం, కడప స్థాయికి వెళ్ళిపోయినాం. ఇది 6వ సంగతి. ఆఖరి 7వ చదువుకుందాము. రాజు మొదటి గ్రంథం, మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయం. ఎందుకు మనం మొదటి వారం అవుతున్నామంటే మొదటి మనం చేయట్లేదు. మొదటి రాజులు 17వ అధ్యాయము 13వ వచనం. మొదటి రాజు గ్రంథం మొదటి రాజులు 17వ అధ్యాయము అందరం కలిసి 13వ వచనం చదువుతాం. ఇది చదువుగా మనం ముగించుకుంటాం. మొదటి రాజులు 17వ అధ్యాయం. ఫస్ట్ కింగ్ చాప్టర్ 17:13. మొదటి రాజులు 17:13 చదవండి. అప్పుడు ఏలియా ఆమె భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసిన ఆయుధం తీసుకొని రమ్ము, తర్వాత నీకు నీ పెట్టిన అప్పములు చేసుకొని. సందర్భం మీద మా బాగా తెలుసు. 300 సంవత్సరాల భయంకరమైన కాదు, వర్షం లేదు, మంచి లేదు. కనుక ఇస్రాయేల్ దేశం అంతా కూడా అనే పరిస్థితుల్లో ఏలియాని పంపిస్తున్నాడు. అక్కడ వాగు దగ్గర పోషించాడు. ఏలియా నువ్వు వాగు దగ్గర కాదు, సారే బతికేయండి ఒక విధానం అనుకుంది. అక్కడ పోషించబడదు అని చెప్పిన తర్వాత బయలుదేరి సారే దగ్గర గ్రామానికి వస్తా ఉండి అక్కడ ఏం చేసిన విధవరాలు కట్టెలు పొలం ఏరుకుంటా ఉంది. ఏరుకుంటాడు. అమ్మ కనుక నాకు ఒక అప్పం చేసిస్తా ఉంటే ఆమె ఏమంటుంది, అయ్యా కొంచెం దగ్గర పిండి ఉంది, నేను నా ఫ్రెండ్ వండుకో అప్పం చేసుకుని తిని చావాలనుకుంటున్నాను, కొంచెం పిండి అక్కడ నీకు ఇస్తాను కుదరదు అని అంతా ఆమె అంది. అయితే ఏమన్నాడు, కొంచెం పిండి ఉందని చెప్పింది కాదు. అయితే అన్నాడు, అమ్మ సరే అయితే నువ్వు ఏం చేస్తావు కొంచెం మొదట ఒక కేసు తీసుకున్నా, మొదట ఒక కేసు తీసుకున్నా అంటే మరి ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు ఇదే కాదు కొంచెం ఉందనుకో మన దగ్గర మొట్టమొదటి సాగులు పెట్టండి, భలే ఉందా నేను అక్కడ చూసుకోవాలి నీకు పెడితే అట్టాగట్టు అది తప్పులు దిగి అప్పుడే శాస్త్రం మరి మిగతా ఆయన చేసిన పని ఏంటంటే ఆ వంట కొంచెంలోనే మొదట చేసినాడు, తెచ్చి ఆయనకి ఇచ్చింది. ఏం జరిగింది చూడండి, 14 వచ్చింది. మొదట 17:14 భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి గుడ్లో ఉన్న నూనె అయిపోలేదు. తర్వాత ఇశ్రాయేలు యెహోవా సెలవిచ్చినాడు అంతటా ఆమె వెళ్ళి ఏలే చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆ ఇంటి వారు అనేక దినములు భోజనం చేయొచ్చు. ఇది ఎలా సాధ్యమైంది? ఆయనకి ఏది ఇచ్చింది? కొంచెం పిండిలో ఏది ఇచ్చిందంట? మొదటి ఇచ్చింది. కాబట్టి దైవ సేవకుడైన ప్రవక్త అయిన కాబట్టి దేవుడు పని చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇస్తారు. మొట్టమొదటి ఇస్తా అని చెప్పేసి ఉన్న దాంట్లో కొంచెం తీసుకోవాలి. మొదటి ఆయనకి అయ్యో మొదటి దొరికిన మాకు ఆస్తికి ఇవ్వాలి చూసారా. అది మొదటిది యాదగిరికి ఇవ్వాలి, సాగులకి ఇవ్వాలి. మొదటి దేవుడి పిండి తీసుకుని రావాలి. ఈనాటి మీ కుటుంబానికి ఎందుకు ఆశ్రదం లేదు తెలుసా? ఏహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. ఈనాటి మీ కుటుంబానికి ఆశ్రదం ఎందుకు రాలేకపోతుందంటే చూడండి, మొదటి దేవునికి ఇవ్వట్లేదు. ఏహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం 30వ వచనం అందరికి కలిసి చదువుదాం. చాలా ప్రాముఖ్యమైన మాట. యెహెజ్కేలు 44:30 వచనం. అందరికి పేజ్ నంబర్ 727. యెహెజ్కేలు 44:30 చదవండి. మీ ప్రతిష్టాపనలు అన్నింటిలోను, తొలిచిన వాటి అన్నింటిలోను మొదటివి, ప్రథమ ఫలములు అన్నింటిలోను మొదటివి యాజకుల వలన మీ కుటుంబములకు ఆశీర్వాదము కలిగినట్లు మీరు ముందుగా పిసికిన కొన్ని పిండి మొదలు యాజకులకి ఇవ్వాలని చూసారా. అది మీ ప్రతిష్ట అన్నింటిలో, తొలిచిన వాటి అన్నింటిలో మొట్టమొదటి ఎవరిది?
యాజకులు ప్రథమ ఫలాలు అన్నింటిలో పట్టేసావు, ప్రథమ ఫలాలు అన్నింటిలో మొదటి యాజకులు తేవాలి, మొదలైన తేవాలి. ఎందుకు తేవాలి? మీ కుటుంబములకు ఆశీర్వాదము కలిగినట్లు. చూసారా? కాబట్టి ఎందుకు తేవాలి ప్రభావ? మీకు మొదటిది ఎందుకు ఇవ్వాలి ప్రభావ అంటే ప్రభు అంటాడు, ఇస్తే నీకేంటి ఆశీర్వాదం. మీ కుటుంబం ఆశీర్వాదం కావాలంటే మీరు ముందుగా పిసికిన పిండం అది ఏం చేయాలి? యాజకులకి ఇవ్వాలి. అందుకే కొన్ని పల్లె ప్రాంతాల్లో మనం నర్సాపూర్ వెళ్ళాం, 3 రోజుల మీటింగ్ నర్సాపూర్ పోతే అక్కడ అందరూ కూడా తెచ్చి డబ్బాలు పెట్టారు. ఏంటో తెలుసా? రైస్ అన్నమాట. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పిడికలు తీసి పక్కన పెడతారు. అంటే మొదటి ముందు ఎవరు కట్టాడు? ఇది యాజకులకి. అవన్నీ కూడబెట్టి కొంతమంది వారానికి, కొంతమంది నెలకు తెస్తా ఉంటారు. అంటే చూడండి, అంటే పల్లి ప్రాంతాల్లో కోడి గుడి పెట్టిన అనుకోండి, మొదటి ఏం చేస్తారు? మందిరానికి. మొదటి బీరకాయ ఎక్కడ? మొదటి సొరకాయ, మొదటి జామకాయ అన్ని మందిరానికి. ఎందుకు? ఇది బాగా ఫలించాలి. మొదటి పాలు వ్యాధించడు, మొదటి పాలు జుడి పాలు ఎవరికి? పాస్టర్ని ప్రార్థన చేయాలి అందరికంగా. ఎందుకు? అది బాగా పాలు ఇవ్వాలి. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలగలుగుతారా చేయాలి. చూసారా? కనుక మొదటివి మీవి కావు, మొదటివి నావెందుకు? నేను మొదటి వాడును, కనపడి వాడు తీర్చు మొదటి వాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మొదటి వారిగా ఉండాలంటే ప్రభు చెప్పాడు ఆయన మొదటి వాడు. మరి మా ప్రకటన మొదటి 18 చెప్పాడు కదా, నేను మొదటి వాడు అన్నాడు. ఇప్పుడు ఈ రాత్రి ప్రశ్న నేను ముగించిపోయే ముందు, మరి మొదటి వాడు ఉండాలంటే ఏం చేయాలి? దీన్ని అన్ని చేయాలి. 7 సంవత్సరాలు మనం చేయాలి, అప్పుడు మనం మొదటి వాడు ఉంటాం. వీటన్నింటి టాపిక్ మీద ఒక వచ్చిన తర్వాత చివరిగా మార్కు సువార్త 9వ అధ్యాయం ఫైనల్ గా చదివి ముగిద్దాం. నేను ఎప్పుడు మొదటి వాడు ఉండాలంటే ఈ పని చేయి. మార్కు సువార్త 9వ అధ్యాయం. ఈ పని చేసిన వాడే మొదటి వాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం అందరూ చదువుదాం. మార్కు సువార్త 9:35 వచనం. మార్కు 9:35 చదవండి. అప్పుడు వారి వరకు ఉండి అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనాను మొదటి వారై ఉండగోరినాడా వాడు అందరిలో కడపడు వాడు, అందరికి పరిచారకుడు వాళ్ళని చెప్పి. ఈ సందర్భం ఏంటంటే యేసు ముందు వెళ్తున్నారు, వెనకాల శిష్యులు వస్తున్నారు. శిష్యులు ఎవడు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప అని డిస్కస్ చదువుతా ఉన్నాం. ప్రభు ఏది వింటా ఉన్నాడు. వీడిని మొదటి కలిగినంత మీరు ఏం మాట్లాడుతున్నారు మార్గంలో అన్నాడు. అందరూ ఏమైపోయారండి ఇప్పుడు? సైలెంట్. అప్పుడు దాకా వాదించుకున్నారు, నేను గొప్ప. ఇప్పుడే ఒకరు మాట్లాడలేదు. వాడు ప్రభు అన్నాడు కనుక మీరు ఒకరు వాదించుకున్నారు కదా. ఎవడు మొదటి వాడు ఉండాలనుకుంటాడు వాడు అందరికి ఏం చేయాలి? మీరు పరిచారకుడిగా ఉండాలి. వాడే మొదటి వాడు, వాడే గొప్పవాడు. చూసారు? అంటే పరిచర్య చేయవాడు గొప్పవాడు. కాబట్టి రాత్రి అది మనుషులు కాదు, దేవుని కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు తగ్గించుకోలేదు, పరిచర్య అంటే అన్ని కూడా దాంట్లో పాట కాదు, వాక్యమే కాదు, అందుకు శుభ్రం చేయడమే కాదు. కనుక ప్రతి దాంట్లో కూడా ఎవరైతే తగ్గించుకుంటాడు పరిచయం చేయడం అంటే అవసరమైన పాదాలు కూడా కడగాలి, పాదాలు పట్టుకోవాలి. ప్రభు చేశాడు లేదు? ఆయన నేను మీకు పరిచారం చేయించుకుంటకు రాలేదు, అనేకుల విమోచన ప్రయత్నముగా కారణం కూడా పరిచయం చేయడానికి వచ్చాయని చెప్పాడు. మత్తయి సువార్త 20:28 వచనంలో. కనుక ప్రభు చెప్పిన మాట 20వ అధ్యాయం 28వ వచనం చెప్పాడు కదా, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చాను. చేశాడు శిష్యులందరినీ కూర్చోబెట్టి. కనుక నడువులు తోలు కట్టుకొని అందరి పాదాలు వేసాడు ప్రభు, కడిగాడు. చూసారు? అందరి పాదాలు, శిష్యుని పాదాలు కడిగాడు, తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు? అందరి పాదాలు కడిగాడు. ప్రభు ఎందుకు ఇలా చేస్తామంటే నేను మీకు మాదిరిగా చేశాను, మీరు కూడా అట్లా చేయాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 13:15 అన్నాడు కదా. కాబట్టి అది ఎందుకు మొదటి వాడంటే అందరికీ పరిచర్య చేసిన వాడు. యోహాను సువార్త 13:15 నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయాలని మీకు మాదిరిలాగా చేసి. మీరు పాదాలు వద్దు కదా, కానీ చేయబడి సాగు పదని చెప్పగలవా? చేతిలో మనం పట్టుకోలేవి, ఇక కాళ్ళని పట్టుకుంటాం. పాదాలు ఎందుకు మనం కడచాలి? ఈ రాత్రి మనం ఆలోచిద్దాం. అందుకే మనము మొదటి వారిగా మన స్థానం కోల్పోతున్నాం. అది రాత్రి దేవుడు ప్రేమించి కనుక నువ్వు మొదటి వాడు ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఇవన్నీ లోపాలు సరిచేసుకున్నాం, చక్కపరుచుకుంటాం. కాబట్టి ప్రభావ నేను మొదట అందరితో సమాధానం పడతానయ్యా, మొదట నేను ఈ రాజ్యాన్ని వెతుకుతానయ్యా, మొదట నా కంటే దూరాన్ని చూసుకుంటానయ్యా, మొదట నీ మందానికి వస్తాను, నేను ప్రేమిస్తాను ప్రభా. కానీ మొదట నీకు మొదటి వాడి ఉండి మనసు మొదటి ఇష్టమైన వాడు ఉంటాను ప్రభా. మొదటి ప్రేమను నేను కలిగి ఉంటాను. ఆఖరిగా మొదట నేను దేవుని యొక్క మందిరాన్ని దైవజనికి నేను ఇచ్చాడు ఉంటాను. ఈ తీర్మానం అయితే ఈ రాత్రి నువ్వు మొదటి వాడు, ఈ లేకపోతే ఈ రాత్రి కడగొట్టు వాడే. కాబట్టి ఈ వాక్య పెరుగులో
మరి పరీక్ష చేసుకుని ఒక మంది తీర్మానం చేసుకుని స్థలం విడిచి వెళ్ళదు కాక ప్రార్థన. చేసి మనం వాక్యాన్ని శ్రద్ధ ఈ లేఖనం ద్వారా మనందరం కూడా బలపరచబడ్డామని సంపూర్ణంగా విశ్వసిస్తూ దైవజనుడు అన్నారు. గడవడు పరిచయం చేయడానికి దేవుడు అనుమతించాడు. కాబట్టి దేవుడి పనిని భక్తి శ్రద్ధతో భక్తితో చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొదట ఆయన పని చేస్తున్నాడు. కాబట్టి దేవుని సంఘాన్ని కూడా ఆశిస్తున్నాను. ముఖ్యంగా కొన్ని ప్రకటనలు జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి మీరు అందరూ కూడా ఈ దినాన్ని త్వరగా పునరుచ్చరణ చేస్తున్నాం. ఆ విధంగా మన జీవితాలు కట్టబడతాయి, కుటుంబాలు కట్టబడతాయి, మనం మొదటిగా ఉంటాం, అది చూస్తాం. కాబట్టి మనకు గురువారం యథావిధంగా సంఘ ప్రార్థన కలిగి ఉంటాం, శుక్రవారం వచ్చి ప్రార్థన, అదేవిధంగా ఆదివారం యథావిధంగా 10:30 గంటలకు ఆరాధనకు చేరుకొస్తాం. దయచేసి గమనించండి. ముఖ్యంగా డిసెంబర్ 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా కర్నూలు జిల్లా డోను అనే ప్రాంతంలో దాదాపు 3 రోజులు మనం 9వ తారీఖు మధ్యాహ్నం నుంచి బయలుదేరతాం, రాత్రికి వెళ్తాం. వాడు వీలు పెడితే స్వార్థ కూడిక పెట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్న సంఘంతో మనం ఏకీపించి వెళ్తాం. కాబట్టి బాగా ప్రార్థన చేయండి. మొదటిగా సంఘం దగ్గర మనం వెళుతున్నాం కాబట్టి ఎక్కువ మంది పాల్గొని దేవుడిని మహిమపరుచుకుందాం. ఈ 3 సంవత్సరాలు చేయలేనందుకు ఈ ఆఖరి సంవత్సరం, ఈ 3వ సంవత్సరంలో ఈ పరిచయ దేవుడు ఖచ్చితంగా సంఘాన్ని నిర్మాణంలో అదేవిధంగా స్వార్థ ప్రకటించే బాధ్యత దేవుడు సంఘానికి ఇచ్చాడు. కాబట్టి దాన్ని మనం నెరవేర్చడం కొరకై దేవుడు తన యొక్క కార్యాలను మన సంఘం ద్వారా నెరవేర్చుతాడని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి వీటి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, రూపాకరికరాలకు నెలవైన తీర్మానాలను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రోజు మా మధ్యకి తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని పెట్టుకొని మీకు వందనాలు. ఆ లేఖనాల ద్వారా మేమందరూ కూడా బలపరచబడ్డామని నమ్ముకున్నాం తండ్రి. ఈ యొక్క వార కార్యక్రమాలన్నింటిలో కూడా మీకు మేమార్థంగా జరిపించండి అయ్యా. ప్రార్థన, పురుష ప్రార్థన, అదేవిధంగా తండ్రి వచ్చే మాసంలో జరగవలసిన సువార్త పరిచర్య కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం. ఏర్పాట్ల విషయంలో తండ్రి మీరు మాకు కావలసిన ప్రతి అవసరతను అక్కడను మాకు తెలియజేసి మీ చిత్తం ప్రకారము ఆ పరిచర్యను మీకు మంచిగా జరిపించుకోవడానికి దృష్టిస్తున్నాను తండ్రి. మీరు ఆడనాయం వచ్చిన బిడ్డలందరూ పెట్టుకోవడం వందనాలు. ఈ విధంగా ప్రతి విషయంలో మొదటి స్థానం ప్రభుకి ఇచ్చేవాళ్ళంగా, ప్రభును ప్రేమించేవాళ్ళంగా, సహోదరులతో చక్కటి ప్రేమ కలిగి జీవించే విషయంలో నాకును మాత్రం మా అందరికీ సాధించండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో బ్రతికంత కాలం యాత్రికులు పరదేశంలో సత్యాన్ని ఎరిగి ఏది కూడా మనం ఈ లోకం నుంచి లోకానికి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళమని ఆ యొక్క చక్కటి విశాలమైన దృక్పథాన్ని అందరం కలిగి అందరూ సమానమే
అందరూ పాలి భాగస్తులమే తగ్గించుకొని మిమ్మల్ని మాత్రమే హెచ్చించి జీవితాన్ని మాకు అందరికీ ప్రసాదించుకొని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ దాసుకు తండ్రికి తమ్ముడు కొరకు ప్రత్యేకంగా కుటుంబం కొరకు తన పరిచయను వివిధ రకాలుగా అనేక ప్రాంతాల్లో తమ్ముడు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పాపేశ్వరంలో మీరు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను చేయబోతున్నది కూడా మీకు అనేక వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు వాడే క్రీస్తు వారి పరిశుద్ధాత్మిక నేనే సహవాసము చేసే మనమును తన ప్రేమించు వారిని సకల పరిశుద్ధులను సకల తీర్మానించే ప్రియబడలకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రభుత్వ